భగవంతునికి జరిపే పంచోపదారాల్లో నైవేద్యానికి విశిష్టమైన స్థానం ఉంటుంది. నైవేద్యాన్ని ఎందుకు పెడతారంటే తనకు రోజువారీ ఆహారం లభించేలా చేసిన భగవంతునికి కృతజ్ఞతలు చెబుతూ దీనిని సమర్పిస్తారు. భగవంతునికి నైవేద్యంగా సమర్పించబడేది ఆపై ప్రసాదంగా మారుతుంది. అందుకే నైవేద్యం సమర్పించేటప్పుడు నిష్ఠతో పద్ధతులను పాటించాలి. భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఆహార పదార్థాలు బాగా వేడిగా ఉండనే కూడదు, అలాగని చల్లారిపోను కూడదు. ఇవి రెండు నైవేద్యానికి పనికిరావు. శుచిగా అప్పుడే వండిన పదార్థాలై కొంచెం వేడి తగ్గినట్లుండాలి. వీటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక నైవేద్యంగా సమర్పించే పదార్థాలు ఇంట్లోనే తయారు చేసుకోవాలి. బయట నుంచి కొనుగోలు చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు. అలాగే పాడైపోయిన పదార్థాలు, నిల్వ ఉంచిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించకూడదు. బంగారు, వెండి లేదా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలి. ఇవన్నీ కుదరకపోతే శుభ్రమైన అరటి ఆకులో పెట్టొచ్చు. ప్లాస్టిక్, స్టీలు, గాజు పాత్రల్లో భగవంతునికి నైవేద్యం సమర్పించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.